బ్రేకింగ్ న్యూస్ విజయవాడ కోర్టులో మహిళా లాయర్ పై జరిగిన దాడి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అసలు మణిప్రియపై దాడి ఎందుకు జరిగింది, తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిన్న ఆందోళనకు దిగారామె. సౌందర్య, పిట్టల శ్రీనివాస్ అనే ఇద్దరు సీనియర్ అడ్వకేట్లు తనతో దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. అయితే మణిప్రియ మాత్రం తనపై రేప్ అటెంప్ట్ జరిగిందని ఆరోపిస్తోంది. వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో పిట్టల శ్రీనివాస్కి నా మీద కన్నుందండి. అది దాని చేత ఏంటంటే మా హస్బెండ్కి నాకు సమస్యలు ఉండటం వల్ల నువ్వు డివోర్స్ ఇచ్చేసే మీ హస్బెండ్కి నేను చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటానంటే నేనేదో సరదాగా మామూలుగా అంటున్నాడని చెప్పేసి నేను ఊరుకున్నాను. తర్వాత నిన్నటి రోజున చాలా హై హ్యాండెడ్గా ప్రయత్నించి చాలా భుజం మీద చేసి మా క్లయింట్లు అవతల మనుషులు అందరూ ఉండగానే. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందిస్తారు. సాహిత్య, మహిళా న్యాయవాది చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజము, దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అంటూ వాపోతున్నారు. అసలు ఏం జరుగుతోంది ఇష్యూలో? విజయవాడ కోర్టులో అయితే కనుక 16వ తేదీ 2 గంటల సమయంలో అయితే కనుక మహిళా న్యాయవాది ఎవరైతే ఉన్నారో మణిప్రియకి సంబంధించి కూడా ఒక వీడియో బయటకు వచ్చిందనమాట. అయితే ఆ వీడియోలో ఖచ్చితంగా ఆవిడ వస్త్రాలను చింపేస్తూ కూడా ఆవిడపై దాడి చేసినట్టుగా ఆవిడ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో వెనకాల ఉన్న కారణాలు ఏంటి, ఎవరు దాడి చేశారు, అయితే కనుక సౌందర్య అనే సీనియర్ అడ్వకేట్ మరియు ఎవరైతే ఉన్నారో పిట్టల శ్రీనివాస్ అనే ఇద్దరు కూడా ఆమెపై దాడి చేసినట్టు లోపల బార్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ గొడవంతా జరిగినట్టుగా కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే తన వస్త్రాలను చింపేసి తనపై దాడికి వచ్చారో ఆ సమయంలోనే ఈవిడపై అనేక ఆరోపణలు కూడా వినపడుతూ ఉన్నాయి. లోపల సీసీటీవీ ఫుటేజ్లు కూడా లేకపోవడంతో అయితే కనుక ఇటు ఈవిడంతటా ఆవిడే దాడికి పాల్పడ్డారా, లేకపోతే వాళ్ళే నిజంగానే ఈవిడపై దాడి చేస్తే ఆ వస్త్రాలన్నీ చిరిగిపోయా అనే దానిపైన అయితే కనుక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు పక్క మహిళా పోలీస్ స్టేషన్ లో కూడా ఈవిడ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అయితే కనుక దానికి పోయి పూర్తి దర్యాప్తు నిర్వహించారు. అయితే దర్యాప్తు తర్వాత అయితే కనుక మహిళా న్యాయవాది ఎవరైతే ఉన్నారో మణిప్రియకి సంబంధించి కూడా ఇంకా అది నిరసన కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనే దానిపైన అయితే కనుక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్.